రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు అంటూ అన్నారు అధ్యక్ష. ఒకటే అడగదలుచుకుంది అధ్యక్ష, మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక చర్చకు అర్థం ఏముంది అని అడగదలుచుకున్నా అధ్యక్ష. నేను ఎక్కడైనా కూడా మొదట చర్చ జరగాలి. మొదట చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరగాలి. దాని తర్వాత మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. అది సాంప్రదాయం. గతంలో కూడా 1953లో కానీ ఒకసారి మీరు చూస్తే ఏం జరిగింది, ఆ వాళ్ళ క్యాపిటల్ సిటీ ఎలా నిర్ధారణ చేశారు అన్నది ఒక్కసారి మీరు చూస్తే గతంలోకి ఒక్కసారి వెళ్ళండి అధ్యక్ష. గతంలో కూడా 5 రోజుల పాటు చర్చ జరిగింది. ప్రతి శాసనసభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. అభిప్రాయం చెప్పడమే కాకుండా అదే ఓటింగ్ జరిగింది. ఓటింగ్ తర్వాతనే ఎక్కడ క్యాపిటల్ పెట్టాలని నిర్ధారణ జరిగింది. కానీ ఇవాళ చూస్తే పరిస్థితి ఏమిటంటే డెమోక్రసీ అసలు ఉందా లేదా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందాం. మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తాము, ఆ తర్వాత చర్చ జరుపుకోండి అని అంటా ఉన్నారు. అధ్యక్ష, ఇది ఎంత మటుకు న్యాయమో ఎంత మటుకు ధర్మమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ది రైట్ అప్రోచ్ అధ్యక్ష. దయచేసి చర్చకు తావివ్వండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఓటింగ్ పెట్టండి. ఆ తర్వాతనే మీరు స్టేట్మెంట్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇది కరెక్ట్ పద్ధతి. కానీ బుల్డోజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు అధ్యక్ష. బుల్డోజింగ్. జగన్మోహన్ రెడ్డి గారు, you are quoting the incidents at 1953. Then it has happened according to that rules. Now you see the rule number 338. A minister or a chief minister, if he wants to make a statement, it should be allowed. Then if you have some clarifications or suggestions, you can mention on that. So this is also done according to the rules. Minister for Legislative Affairs, nothing is going against